కొత్తకోట మున్సిపల్ కమిషన్ పి పల్లవి మేడం కార్మికుల సమస్యల గురించి, విధి విధానాల గురించి మేడం మాట్లాడడం జరిగింది. వాళ్ళ కోరికలను ఉన్నత అధికారులకు తెలియజేసి తీరే విధముగా చూస్తానని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కంప్లైంట్ రాకుండా చూస్తానని పల్లవి మేడం చెప్పడం జరిగింది. నమస్తే అమ్మా. ఈరోజు మన బి కొత్తకోట మున్సిపల్ పరిధిలో కార్మికులు సమ్మె చేస్తున్నారమ్మా. దానిపైన మీ వివరణ అమ్మా. నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు పల్లవి. నేను బి కొత్తకోట నగర పంచాయతీలో కమిషనర్గా వర్క్ చేస్తున్నాను. నేను వచ్చి 10 నెలలు అవుతోంది. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారము వెంటనే జీతాలు పెంచాలనేసి, అంటే ఇప్పుడు 15,000 వాళ్ళకి బేసిక్ పే, ఆ 15,000 నుండి 20,000కు పెంచాలని చెప్పేసి, తర్వాత ఇంకొన్ని బదిలీలు ఉండాలనేసి, తర్వాత బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలనేసి, తర్వాత చట్టబద్ధమైన సెలవులు ఇవ్వాలనేసి, ఈ విధంగా మొత్తం 7 రకాలుగా, అంటే 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే 75,000 అదనంగా ఇవ్వాలనేసి, ఎక్స్గ్రేషియా 5 లక్షల నుండి 7 లక్షలు పెంపొందించాలని, తర్వాత దహన సంస్కారాలకు ఇదివరకు 15,000 ఇచ్చేవారు, ఇప్పుడు 20,000 పెంపు చేయాలనేసి, ఈ విధంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేసి CITU వాళ్ళు ఇది 3rd డే అనమాట, 3 days నుండి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. నేను కూడా నిన్న వాళ్ళతో మాట్లాడడం అయింది. ముఖ్యంగా మనము మున్సిపాలిటీ అంటే మనకు ప్రజలకు చాలా చేరువుగా ఉంటాము. మెయిన్ శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా అందజేయాలి. ప్రతిరోజు మనము శానిటేషన్ చేయకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి నేను కార్మికులతో అందరితో కూడా చర్చించాను. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ వాటర్ సప్లై అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి, స్ట్రీట్ లైట్ అయితేనేమి ప్రతిరోజు ఇవ్వాలి. పబ్లిక్ సఫర్ చేయకూడదు. మనకు ఉన్నటువన్నీ ఏవి మనకు ఉన్నా కానీ మనకు ప్రభుత్వం అనేవారు హామీలు ఇస్తారు. అట్లాగే నిన్న మన మున్సిపల్ మినిస్టర్ గారు అనంతపురంకి వచ్చినప్పుడు ఆయన కూడా సానుకూలంగా స్పందించి జీవో కూడా వీరికి ఏమేమి కావాలో వీళ్ళు అవన్నీ తీసుకొని ఆ విధంగా జీవో విడుదల చేస్తామని కూడా ఆయన కూడా విన్నవించారు. కాబట్టి మన వర్కర్లు అందరూ కూడా చిన్న ఏదైనా శానిటేషన్ వర్క్ ఉన్నా, ఎక్కడైనా వాటర్ సప్లై ఏదైనా కానీ ఇబ్బందికరంగా ఉండే ఏరియాల్లో వదలమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంటే దానికి వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. స్ట్రీట్ లైట్ ఇస్తున్నాము, తర్వాత శానిటేషన్ కూడా ఎక్కడైనా ఇబ్బంది అయితే చేయిస్తున్నాము. ఇంకా రాబో వారంలో వర్షాకాలం కాబట్టి ప్రజలకు ఇబ్బంది పడకుండా ఈ స్ట్రైక్ను ఇంతటితో విరమించి అందరికీ, ఈ వర్కర్స్కి అందరికీ నా విన్నపము, దయచేసి ప్రజలందరికీ ఇబ్బంది లేకోకుండా శానిటేషన్, వాటర్ సప్లై ఇవన్నీ ఇవ్వవలసిందిగా వాళ్ళని నిన్న కూడా రిక్వెస్ట్ చేశాను. ఈ తర్వాత రాబోయే వారంలో ఇలాంటిది మళ్ళీ పునరావృతం కాకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పినందువల్ల రేపు వారం నుండి కూడా ఇది కొనసాగదు అని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చింది మనకి. మేడం గారు, ఈ 3 రోజులు వీళ్ళు సమ్మెలో ఉన్నారు కదా, మీకు ఏదైనా కంప్లైంట్స్ వచ్చాయా? వాటర్ లేదు, శానిటేషన్ ఇబ్బందిగా ఉంది, ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? అంటే కంప్లైంట్స్ వచ్చాయండి. అక్కడికక్కడే వెంటనే స్పందించి మా వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఉన్న ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో అక్కడ ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఎక్కడ ఇబ్బంది లేదు.